కానీ మేజర్‌గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే, మీకున్న కాంటాక్ట్స్‌లో అందరూ హెల్ప్ చేస్తున్నారు ఈ సినిమాకి. బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు, తేజ సజ్జా గారు, మిగతా ప్రశాంత్ వర్మ గారు, మిగతా వాళ్ళందరూ, కొరటాల శివ గారు. కొరటాల శివ గారు, మొత్తం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కాంటాక్ట్స్ అన్ని రావడానికి రీజన్ ఏంటి మీకు? నేను అందరితో సినిమాలు చేశాను. హ్మ్. సో సినిమాలు చేయడమే అంటే కాకుండా సినిమాలు చేసినందుకు మాత్రం వచ్చారు గదా! అంటే ఒకటి ఆమ్, మనం ఏదైనా ఒక రిలేషన్షిప్ ఏర్పడితే ఎవరితోనండి, అది ఫ్రెండ్గా, ఒక డైరెక్టర్గా, లేకపోతే ఒక యాక్టర్గా, మనం వాళ్ళ దగ్గర మాత్రం ఎలా ఉండాలి, సపరేట్గా ఒక ఇది ఉండాలని మాత్రం పెట్టుకోకుండా, నేనేంటి, నా స్వభావం ఏంటి, నేను ఎలా ఉంటాను, అలా ఉంటే సరిపోతుందని అందరితో అలాగే ఉండేవాడిని. హ్మ్. సో కొంతమందికి అది నచ్చి ఉండొచ్చు, ప్రవర్తన కావచ్చు, వాట్ ఎవర్. నేను కొన్ని రికమెండ్ చేయలేను కొన్ని, ఇది ఇది నచ్చిందే ఉండొచ్చు కానీ. సో మన వాళ్ళతో నిజాయితీగా ఉంటే చాలు అనిపించింది. సో అలాగే ఉన్నాను. మేబీ దానివల్ల వాళ్ళు నన్ను ఆర్టిస్ట్గా ఇష్టపడవు, లేకపోతే మనతో బాగుంటున్నాడు అని చెప్పి ఇష్టపడు. సో వాళ్ళు నాకు అడిగిన వెంటనే అందరు నాకు సహాయం చేస్తున్నారు. ఈ విషయంలో అంటే ఒక స్థాయి, హోదా, అంతస్తు ఏమీ చూడకుండా ఇది ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశాడు, వీడికి హెల్ప్ చేస్తే బాగుంటుంది, వీడికి హెల్ప్ అవుతుంది సినిమాకి అని అందరూ ముందుకు వచ్చారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే గెటప్ సీన్‌కి తెలుసా ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని? ఎక్కడ ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు, ఎరాబా ఏం సంగతిలో అంటాం. ఓ పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ నమస్తే సార్ అని నమస్కారం పెడతాం. సో ఎవరి దగ్గర ఎలా ఉండాలంటే, అది దాన్ని ఏమంటారు, పూర్తిగా నా ఇది కాదు, అవి ఉండాలి అంతే. ఇవ్వాల్సిన గౌరవాలు అవి, ఎవరికి ఏం గౌరవం ఇవ్వాలి అంతే. సో చిరంజీవి గారు కూడా ఒక వీడియో చేశారు, ఆయన బయట ఇచ్చారు, వీడియో బయట ఇచ్చారు, మీరు వెళ్ళి కలిసారు, మాట్లాడారు, ఏమన్నారు, ఏం డిస్కషన్ అయింది, ఆయనకి ఎలా నచ్చింది ఆ టీజర్? నేను చాలా రోజుల ముందే చూపించాను, షోరీలు చూపించాను, నేను తయారు చేసుకున్న షోరీలు చూపిస్తే చాలా బాగుంది, మంచి ప్రయత్నం ఇది, నీకు తగ్గట్టు కథ ఎంచుకున్నావు, చాలా బాగా చేసావు, నీకు కరెక్ట్గా యాప్ట్ ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత, నేను సార్ ఒకసారి కలుస్తాను సార్ అంటే, కలిసిన తర్వాత సరే లేదమ్మా అంటే, ఒక పని చేస్తాను, ఈ సినిమాకి నేను ఏదైనా చేయాలి అంటే, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే వీడియో బయట ఇచ్చారు. వీడియో బయట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, నిజంగా నేను కలిసి వెళ్ళి మీ బ్లెస్సింగ్స్ చాలని చెప్పి అనుకున్నాను. బట్ ఆయన మహోన్నతమైన మనస్తత్వం అయింది, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అసలు మన ఈ సినిమా ప్రేక్షకులు వెళ్తుందని చెప్పి ఆయన బయట ఇవ్వడం. నిజంగా ఇచ్చిన తర్వాత ఎంతమంది ఫోన్లో ఎంతమందికి రీచ్ అయిందో, సడన్గా ట్రైలర్కి ఉన్న వ్యూస్ తప్పని పెరిగిపోయినాయి. అందరూ చూసే ట్రైలర్, చాలామంది ఫోన్స్ ఊర్ల నుంచి, ఎక్కడి నుంచి ప్రతి నాకు వాట్సాప్లో ఎవరో ఒకరు పంపించడం, లేకపోతే ట్యాగ్ చేయడం. అప్పటి వరకు రాజు ఏదట అలా వెళ్తుంది, సడన్గా దుమ్మ లేసింది. సో ఆ విషయంలో నిజంగా చాలా చాలా నేను అదృష్టవంతుని. కాదు, ఆయన మీకు డైరెక్ట్ టచ్, చిరంజీవి గారు ఆయనతో పాటు ట్రావెల్ చేశారు ఫ్లైట్లో, ఆయన మిమ్మల్ని ముంబై తీసుకెళ్ళి అక్కడ మీడియాకి మిమ్మల్ని పరిచయం చేసి మళ్ళీ తీసుకొచ్చి సేమ్ ఫ్లైట్లో మళ్ళీ మీరు ఎన్నిసార్లు, ఆల్మోస్ట్ ఒక 20-30 టైమ్స్ ఈజీ కలిసి ఉంటారు చిరంజీవి గారిని. ఫస్ట్ కలిసినప్పుడు గుర్తుందా మీకు? ఫస్ట్ ఎలా కలిసారు, ఏం జరిగిందో గుర్తుందా? అంటే ఫస్ట్ నేను తెలియకుండా ఒకసారి కలిసాను సార్కి, నేను తెలియదు, అప్పుడు కలిసా, దూరం నుంచి చూసి వచ్చేసాను అంతే. నేను తెలిసింది ఫస్ట్ ఖైదీ నెంబర్ 150 అపోలో హాస్పిటల్, మానిటర్ దగ్గర కూర్చున్నారు, అలీ గారు అని సార్ కూర్చున్నారు. నేను ఆల్రెడీ ఉన్న సంగతి తెలుసు ఆ సినిమాలో, ఎందుకంటే సారే జబర్దస్త్లో కుర్రాడు బాగా చేస్తున్నాడు, నాగబాబు గారు చెప్పారంట. నా ఎపిసోడ్ 2-3 చూసిన తర్వాత ఎంకరేజ్ చేయించిండి అని చెప్పి పెట్టించారు. తర్వాత నేను అపోలో హాస్పిటల్కి షూటింగ్కి వెళ్ళా, మాట్లాడుకుంటే ఎక్కడ గెటప్ పేడి అని అనగానే అలీ గారు అదిగో అనగానే సినిదా అని పరిగెట్టుకుంటూ వెళ్ళి కూర్చున్నా. అది ఫస్ట్ మీటప్. ఈ డిస్కషన్స్ ఏమైనా గుర్తున్నాయి? టీ తాగుతావా, కాఫీ తాగుతావా, ఇంకేం సంగతులు, ఏ ఊరు, ఆకివీడు, అమ్మ నాన్న బాగున్నారా, అందరూ బాగున్నారు సార్, థ్యాంక్స్ అంటే. ఇప్పుడు ఇన్నిసార్లు కలిసాను కానీ ఇప్పటికీ మాట్లాడడం రాదు ఆయన దగ్గర నాకు, ఏదో మొత్తం మడతాడిపోతూ ఉంటుంది కలిసినప్పుడల్లా. అంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న అభిమానం అవన్నీ ఆపేస్తూ ఉంటాయి. అంటే పుసుక్కున అలాంటి వ్యక్తుల దగ్గర మనం టంగ్ ఎంత కంట్రోల్ పెట్టుకుంటే అంత బెటర్. పుసుక్కునే ఏమైనా మాటలు ఏమైనా తప్పు జరుగుతామా,
ఏమైనా రాంగ్ టాపిక్లు వచ్చేస్తాయా అని కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు నాకు అనుకున్నాను. యాక్చువల్లీ మనం కూడా క్లోజ్గా మూవ్ అయ్యాం కాబట్టి చిరంజీవి గారు అంటే మీకు అభిమానం ఉందని ఎప్పటి నుంచో ఉందని విషయం తెలుసు. బట్ కొన్ని కమెంట్స్లో అది మీరు క్లారిటీ ఇస్తాను ఓకే, లేదన్నా ఓకే, ఆయన మీద అభిమానమా లేకపోతే ఆయన మీద భయమా, ఆ ఫ్యామిలీ మీద కొన్ని కమెంట్స్, దాని గురించి ఏం చెప్తారు? నేను ప్యూర్లీ అభిమానం, అంతకు మించి ఇంకేం లేదు. ప్యూర్లీ అభిమానం అభిమానం అభిమానం. నా చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి, నా చిన్నప్పుడు ఫోటోలు ఆయన గెటప్లు వేసుకొని అవన్నీ చాలా ఉంటాయి. అంటే అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అసలు అవసరం లేదు. అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన మీద అభిమానమా భయమా అంటే అభిమానమా భయమా, లేదంటే ఆ ఫ్యామిలీతో అసోసియేట్ అయితే మనకు కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంది, ఇండస్ట్రీలో కొంచెం ఫేమ్ ఎక్కువ వస్తుంది. నేను సినిమాలు చేసింది మెగా ఫ్యామిలీలో ఏ హీరోలతో తెలుసా? చిరంజీవి గారితో, ఇంకా కళ్యాణ్ గారితో చేయలేదు. కళ్యాణ్ గారితో చేయలేదు. ఓకే. ఇంకా ఇంకెవరున్నారు? ఇంకెవరితో చేయలేదు అయితే? రంగస్థలం చేశాను. రంగస్థలం అది సుకుమార్ గారు నన్ను చూసి జబర్దస్త్ చూసి ఒక క్యారెక్టర్ ఉందని పిలిపించి పెట్టించారు. ఇంకా అంతే. ఇంకెవరితో చేయలేదు, ఇద్దరితో. ఇంకేంటి, ఇంకేం భయం, అదంతా ఓకే. దాన్ని ఇప్పుడు ఇంతమంది కమెంట్లు చేసి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అదే తీసుకోవాలి, మంచి తీసుకో. 10% పక్కన డార్లింగ్ ఒకటి, ఒక మనిషి అందరికి ఇష్టపడాలని రూలే లేదు. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. అందరికి వివరణ ఇచ్చుకుంటూ పోతే మన ఒరిజినాలిటీ నెమ్మది పోద్ది. సో ఫ్రస్ట్రేట్ అవుతాం, ఏదో తెలియని కోపాలు వస్తాయి. ఎందుకు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ నాకు ఇక్కడ ఏముందో నాకే తెలుసు, ఎనఫ్. ఆయనకి తెలుసు నేనంటూ ఎలా ఉంటాను ఆయనతో, బస్.